గతంలో ఏర్పాటు చేసిన చేతి పంపులు నేడు చేతికి అందకుండా పోయాయి. పదుల సంఖ్యలో రహదారులపై మొండిగా కనిపిస్తున్నాయి. చిన్నపాటి మరమ్మతులకు గురైన పంపులను అధికారులు బాగు చేయకపోవడంతో ప్రజలకు నిరుపయోగంగా మారాయి. దీంతో చాలా చోట్ల చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి. ఒకప్పుడు నగరానికి మంచినీటి అవసరాలు తీర్చిన చేతి పంపులు నేడు నిరుపయోగంగా మారాయి. ఇంటింటికి నల్లాలు రావడంతో వీటి వినియోగం క్రమంగా తగ్గింది. కొన్ని మూలన పడగా మరికొన్ని కనుమరుగయ్యాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల ఒక్కో డివిజన్కి ఒక్కో చేతి పంపు మాత్రమే వినియోగంలో ఉంది. దీంతో నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు కొన్ని బస్తీవాసులు. యూసఫ్గూడ, కృష్ణానగర్, షేక్పేట్ తదితర ప్రదేశాల్లో చేతి పంపుల పరిస్థితి ఇలానే ఉంది. గతంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కృష్ణానగర్ ముందు వరుసలో ఉండేది. ఇప్పుడు తాగడానికి నీళ్ళు తాగడానికి వదలేవు. కనీసమైనా కానీ బాత్రూమ్ పోయేటందుకు నీళ్ళు దొరకే ఒకసారి బంద్ అయిపోతాయి. ఇప్పుడు బిల్డింగ్ నుంచి పెద్దగా అయినప్పుడు నేను నా చిన్నగా ఉన్నప్పుడు ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా అన్ని వెంకటీపై ఉండే ఈడికేలా అందాక ఇప్పుడు అన్ని బిల్డింగ్లు కలిపి 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు వేసినప్పుడు ఆకుపరంగా వేసినప్పుడు ఒక 10 సంవత్సరాలు నడిచింది. తర్వాత బంద్ అయిందని ఎవరు పట్టించుకోలేదు. అంతకన్నా శివ ఇంకా నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. గవర్నమెంట్ నల్లనే సరిగా కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయి నీరు రావడం లేదని, చేతి పంపులున్న కొద్ది దూరంలోనే మినరల్ వాటర్ ప్లాంట్ లాంటివి ఏర్పాటు చేయడం వల్ల నేడు చేతి పంపుల దుస్థితి ఇలా ఉందని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా కూడా బస్తీలోని నీటి సమస్యలు మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే నగరంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ వేసవి కాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, నిత్యం నీటి సమస్యలతో అల్లాడుతున్నామంటూ బస్తీవాసులు వాపోతున్నారు. అప్పట్లో బోరింగ్ వ్యవస్థ బాగు చేయడానికి ప్రత్యేక విభాగం ఉండేది. కాలక్రమేణా మారుతున్న కాలానికి తగ్గట్టుగా బోర్వెల్స్, వాటర్ ట్యాంకులు అందుబాటులోకి రావడంతో బోరింగ్ వ్యవస్థను పట్టించుకునే వారే కనుమరుగయ్యారు. ఇప్పటికైనా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుపయోగంగా ఉన్న చేతి పంపులను మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చేలా అధికారులు కృషి చేయాలని బస్తీవాసులు కోరుతున్నారు. సమస్యను నివారించడానికి గతంలో వేసిన చేతి పంపులు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ షేక్పేట్ బస్తీలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇది వేసి దాదాపుగా కొన్ని ఏళ్ల పైన అవుతుంది. అయితే 30 ఏళ్ల నుంచి కూడా ఈ చేతి పంపు పనిచేయడం లేదంటే స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంటింటికి నల్లాలు రావడంతో వీటి వినియోగం తగ్గినప్పటికీ కూడా ఈ బోరింగ్లు ఉన్నట్లయితే చాలా వరకు నిత్యావసరాలకైనా నీరు పనికొచ్చేవని, ఇప్పుడు వీటిని పట్టించుకున్న నాదులే లేదని గవర్నమెంట్లు మారుతున్నాయే తప్ప ఇంతవరకు అయితే ఎవరు ఈ చేతి పంపుల గురించి పట్టించుకోలేదని అయితే స్థానికులు చెబుతున్నారు. ఇక్కడే కాదు, నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ బోరింగ్ పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా ఇది మనకు ఎన్నిసార్లు కొట్టినా కూడా నీరు అయితే రానే రాదు. సో ఇవి ఇలానే ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల కూడా ఇలానే ఉంది. కొన్ని ఏమో మరమ్మతులకు గురై మరికొన్ని నీరు రాలేని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నీరు వచ్చినప్పటికీ కూడా ఆ డివిజన్ మొత్తానికి కూడా ఒకటే పంపు ఉండడంతో స్థానికులందరూ కూడా నీటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు కూడా మారుతున్నారు, కానీ ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోవడం లేనైతే స్థానికులు చెబుతున్నారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంత కొట్టినప్పటికీ కూడా నీరు అయితే రావడం లేదు. ఇక్కడ చాలా వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, యూసఫ్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కృష్ణానగర్ చాలా చోట్ల కూడా బోరింగ్ల పరిస్థితి ఇలానే ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల నీరు రాకపోవడం, మరికొన్ని చోట్ల మరమ్మతులకు గురవడం, కొన్నేమో మొత్తానికే కనుమరుగయ్యి కూడా ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చేతి పంపులన్నింటినీ మరమ్మతులు చేయడము, అవసరం ఉన్న చోట్ల మరికొన్ని ఏర్పాటు చేసినట్లయితే నీటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని బస్తీవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.